న్యూస్ శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తీక మాసం ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాహనాన్ని క్లియర్ చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. శ్రీశైలాన్ని ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్నని అడిగి తెలుసుకుందాం. సుంకన్న, తాజా పరిస్థితి ఏంటి శ్రీశైలం ఘాట్ రోడ్లో? నరేష్, ఈరోజు వీకెండ్ కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కొంతమంది వాహనదారులు కూడా రోడ్డు పక్కలనే వాహనాలను నిలిపేయడం, మరోవైపు మరికొంతమంది కొన్ని వెహికల్స్ కూడా కొంత రిపేర్ కావడంతో రోడ్డు అడ్డంగా నిలిచిపోవడంతో ఈ రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం జరుగుతుంది. అయితే ఈ మరమ్మతులకు గురైనటువంటి వాహనాలను పోలీసులు కొంత తీసే ప్రయత్నం చేసినట్టయితే ఘాట్ రోడ్డు కావడంతో పక్కకు తీయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కనీసం ఆ ప్లేస్ కి క్రేన్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడే మరమ్మతులు చేసిన తర్వాత వాటిని పక్కకు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ వాహనదారులు కూడా సాక్షి గణపతికి అటకేశ్వరం దగ్గర కూడా రోడ్డు పక్కలని ఆపేయడంతో ఎదురుగా వచ్చిపోయేటువంటి వాహనాలకు కూడా కొంత తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ అంతా కూడా పడింది. దాదాపు గంటల తరబడి కూడా వాహనదారులు రోడ్డుపైనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ క్లియర్ చేసేందుకు కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. వేలాది వాహనాలు కూడా రోడ్లంబడి బారులు తిరుగుతూ ఎక్కడ ఏం చేయాలో వాళ్ళకు కూడా తోచని పరిస్థితి. అయితే కొంతమంది వాహనదారులే వాలంటీర్లుగా మారి కొంత పక్కన ఉన్నటువంటి వాహనాలను కూడా పక్కకు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా 2 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి. ఇటు శ్రీశైలం నుంచి దోర్నాలకు వెళ్ళేటువంటి రూట్ అయితే కొంచెం క్లియర్ గా ఉంది, కానీ సున్నిపేంట నుంచి శ్రీశైలం వచ్చేటువంటి రూటే కొంత ట్రాఫిక్ హెవీగా ఉంది. సో ఇదంతా కూడా మరో 2 గంటల్లో క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చీకటి పడింది కాబట్టి వాహనాల్లోనే వాహనదారులు ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్కనే ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్తే ఎక్కడ ఇదే జంతువుల బారి నుంచి ఇబ్బందులు తలెత్తాయనే ప్రమాదం పొంచి ఉన్నటువంటి కూడా భావిస్తూ కొంత భయపడుతూ వాహనదారులు కూడా వాహనాల్లో ఉన్నటువంటి పరిస్థితి. టోల్ గేట్ కాడ కూడా ఎప్పటికెప్పుడు ఇదైతే రింగ్ రోడ్డు ద్వారా కూడా కొన్ని శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమైనటువంటి వాహనాలను కూడా రింగ్ రోడ్డు ద్వారా అటువైపు వెళ్ళాలని కూడా వాహనాలను కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. దోర్నాల నుంచి శ్రీశైలం వచ్చేటువంటి వాహనాలను మధ్యలోనే కొంత ఆపేయడం జరిగింది. అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేటువంటి వాహనాలు సున్నిపేట సైడ్ కూడా కొంత ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ముందుగా ఇక్కడ మరమ్మతులు కొనేటువంటి వాహనాలను తొలగిస్తున్నారు. సో తర్వాత ఏదైతే రూట్ క్లియర్ అయిన తర్వాత ఈ రాకపోకలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ట్రాఫిక్ జామ్ కావడంతో ఏదైతే శ్రీశైలం వచ్చినటువంటి భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరేష్, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.